ఈటీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు పాక్ ఆర్మీకి బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. మొన్న ఏదైతే ఇటు బలూచిస్తాన్ పాక్ ఆర్మీపై దాడి చేసిందో అప్పటి నుంచి కూడా రెండు దేశాల మధ్య ఇటు యుద్ధాలు అనేవి కూడా అప్పుడప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి బలూచిస్తాన్ అయితే పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై అయితే బలూచిస్తాన్ బిగ్ అటాక్ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు ఆర్మీ కాన్వాయ్ పై అయితే బలూచిస్తాన్ బాంబు దాడి చేసిన ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటు దాడిలోనే 5 సైనికులు స్పాట్ లోని చనిపోయారు. ఇటు మరో 2 కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో బలూచిస్తాన్ లోని మడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కూడా పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని ఇటు బలూచిస్తాన్ అయితే ఆర్మీపై ఇటు పాకిస్తాన్ పై అయితే దాడులు చేస్తూ వస్తుంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగే పాక్ సైనికులు మృతి చెందారు. అలాగే మరికొంతమందికి కూడా గాయాలైన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఈ ఆర్మీకి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీపై అయితే ఇటు బలూచిస్తాన్ గత కొన్ని రోజులుగా కూడా అటాక్ చేస్తూ ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ అయితే ఒక్కసారిగా పాక్ ఆర్మీ కాన్వాయ్ పై అయితే బాంబుల దాడి చేసింది. ఈ దాడిలో కొంతమంది మరణించగా మరికొంతమందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఓవైపు బలూచిస్తాన్, మరోవైపు తాలిబాన్ల దాడులతో అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైతుందని చెప్పాలి. బలూచిస్తాన్ సరిహద్దుల దగ్గర డ్యూటీ చేయాలంటేనే ఇటు పాక్ సైనికులు వణికిపోతున్నారు. సో ఏదైతే ఇటు పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఇటు బలూచిస్తాన్ రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఇటు బలూచిస్తాన్ అయితే పాక్ ఆర్మీని టార్గెట్ చేసుకుని మరి వారికి చుక్కలు చూపిస్తోంది. సో పాక్ ఆర్మీకి సంబంధించి కూడా బాంబుల దాడి చేయడంతో ఇటు ఈ దాడిలో అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఒకవైపు పాకిస్తాన్ పై అయితే బలూచిస్తాన్ దాడులు చేస్తుంటే మరొక వైపు ఇటు తాలిబాన్లు కూడా పాకిస్తాన్ పై అయితే దాడులు చేస్తూ ఉన్నారు. ఇటు రెండు దేశాలు రెండు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు దాడులు చేయడంతో ఒకేసారి ఇటు పాకిస్తాన్ ఆర్మీ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. ఈ ఘటన అంతా కూడా ఇటు బలూచిస్తాన్ లోని మడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కూడా బలూచిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని కూడా ఈ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు బలూచిస్తాన్ ఏదైతే ఆర్మీ సిబ్బందిపై దాడి చేస్తుందో ఈ దాడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు బలూచిస్తాన్ అయితే మొత్తానికి పాక్ ఆర్మీని గత కొన్ని రోజులుగా కూడా ఇటు సైన్యాన్ని మొత్తాన్ని కూడా మట్టు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళనే టార్గెట్ చేసుకుని మరి దాడులు చేస్తుంది. అసలు దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూపిస్తుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బలూచిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో ఈ దాడితో 5 సైనికులు మృతి చెందారు. గతంలో కూడా పలుమార్లు బలూచిస్తాన్ ఇటు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసింది. అయితే ఈ దాడిలో 5 మృతి చెందారు, 2 గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బలూచిస్తాన్ లోని మాండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా బలూచిస్తాన్ దాడులకు తెగబడుతోంది. ఈ దాడులు ఇప్పటి వరకు 100 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందారు. ఓవైపు బలూచిస్తాన్, మరోవైపు తాలిబాన్ల దాడులతో పాకిస్తాన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇక బలూచిస్తాన్ దగ్గర డ్యూటీ చేయాలంటూనే ఈ పాక్ సైనికులు వణికిపోతున్నారు. అంటే గత కొన్ని రోజులుగా తాలిబాన్లు దాడి చేస్తున్నారు. వారికి తాలిబాన్లకు పాకిస్తాన్ కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తాలిబాన్లకు సంబంధించిన వలసవాదుల ఇళ్లను పాకిస్తాన్ లో కూల్చేస్తున్నారు. మరోవైపు ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీరు స్వతంత్ర దేశాన్ని ప్రకటించాలంటూ కూడా మేము దశాబ్ద కాలంగా కోరుతున్నాం, కానీ వారు ఈ దేశాన్ని ప్రకటించలేదు. ఆ దేశాన్ని ప్రకటించే వరకు మా దాడులు జరుగుతూనే ఉంటాయంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. బలూచిస్తాన్ కి సంబంధించిన ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. దీనిలో భాగంగా గతంలోనే పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. కెట్వా నగరం కానీ ఇతర పలు ప్రాంతాలను ఆక్రమించుకుని ఇటు పాకిస్తాన్ కు సంబంధించిన ప్రభుత్వ అధికారులను కూడా వారు కిడ్నాప్ చేశారు. ఇటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన బలూచిస్తాన్ కంట్రీ అనేది ప్రకటించడం లేదు అనేది ప్రధానంగా వారి యొక్క వాదులు వినిపిస్తున్నారు. పాకిస్తాన్ మాత్రం ఎక్కడ కూడా దేశాన్ని ప్రకటించేందుకు ముందడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రజెంట్ దాడులు చేసే నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు వందల సంఖ్యలో చెందుతున్నారు. ఇప్పటివరకు 100 మందికి పైగా కూడా గతంలోనే 100 మందికి పైగా చనిపోయారు. మళ్ళా ఇప్పుడు దాడులు చేసిన నేపథ్యంలో అంటే ఆర్మీ కాన్వాయ్ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్ పైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసిన నేపథ్యంలో
5 మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని కూడా బలూచిస్తాన్ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి ఇటు బలూచిస్తాన్ అయితే పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. మరికొద్ది రోజుల పాటు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. గత కొన్ని రోజులుగా కూడా పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని ఇటు బలూచిస్తాన్ అయితే దాడులు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ దాడిలో ఆర్మీకి సంబంధించిన కొంతమంది మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే మరికొంతమంది సైనికులు కూడా ఇందులో గాయపడ్డారు. ఒకవైపు ఇటు పాకిస్తాన్ ని టార్గెట్ చేసుకుంది తాలిబాన్ లో, మరొక వైపు ఇటు బలూచిస్తాన్ రెండు కూడా ఒకటేసారి ఇటు పాకిస్తాన్ పై దాడి చేయడంతో ఇటు పాకిస్తాన్ అయితే ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైందని చెప్పుకోవాలి. ఇటు సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ సైనికులు పహారా కాయాలంటేనే వణికిపోతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ లో నెలకొందని చెప్పుకోవాలి. ఇటు ఈ ఘటన అంతా కూడా మడ్ ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. సో మొత్తానికి ఇటు బలూచిస్తాన్ సైనికులైతే ఒక్కసారిగా పాక్ ఆర్మీపై అయితే విరుచుకుపడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుంది బలూచిస్తాన్. ఈ దాడిలో ఇప్పటి వరకు 100 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో పాకిస్తాన్ కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద కూడా అటు బలూచిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద మోహరిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ దాడులకు సంబంధించి కూడా మనకి బిగ్ అప్డేట్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ దాడులు జరుగుతున్నాయో ఈ దాడులకి సంబంధించి కూడా ఇటు పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటు పాక్ ఆర్మీకి ఇటు బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తున్న వేళ ఇటు పాక్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు సరిహద్దుల వద్ద డ్యూటీ చేయాలంటే వణికిపోయే పరిస్థితికి అయితే బలూచిస్తాన్ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా బలూచిస్తాన్ ఏదైతే పాక్ ఆర్మీ సైనికులని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుందో ఈ దాడులకు సంబంధించి కూడా పాకిస్తాన్ అయితే వణికిపోతోంది. ఒకవైపు బలూచిస్తాన్, మరొక వైపు ఇటు తాలిబాన్లు ఇద్దరు కూడా ఒకటేసారి ఇటు పాకిస్తాన్ పై దాడి చేయడంతో వారంతా కూడా పాకిస్తాన్ అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇటు బలూచిస్తాన్ అయితే పాక్ ఆర్మీపై విరుచుకుపడింది. పాక్ ఆర్మీకి సంబంధించిన వెహికల్ పై అయితే బాంబుల వర్షం కురిపించడంతో బాంబు దాడి చేయడంతో ఈ దాడిలో అయితే 100 మందికి పైగా సైనికులు అయితే మృతి చెందారు. మరికొంతమందికి కూడా గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడున్న అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు.